ఆద్య ప్లీజ్. నా జీవితం నుంచి కూడా వెళ్ళిపోకుండా ఇలాగే ఆగిపోవచ్చు కదా. అది నా ఊపిరి ఆగిపోయినా జరగదు. ఆద్య, ఆద్య ప్లీజ్. నన్ను క్షమించు ఆద్య, నేను తప్పు చేశాను. నువ్వు నా కోసం వెనక్కి తిరిగి వస్తావనే ఆశతోనే అలా చేశాను. ఇది ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? నేను సమాధానం చెప్పాల్సి వచ్చినా, సంజయ్షి చెప్పుకోవాల్సి వచ్చినా అది నీ ఒక్కదానికే కాబట్టి. అయినా అవన్నీ నాకెందుకు చెప్పాలి? నువ్వు నాకెవరివని చెప్పాలి? Who the hell are you to me? అంటే నేను నీకేమీ కానా? మీరు మాకు బంధువులు కాబట్టి నువ్వు నాకు వరుసకు బావవుతావు అంతే. మరి పెళ్ళి పీడకల. అంటే మన ప్రేమ చెదిరిన కళ. ఇన్నాళ్ళు మనం గడిపిన రోజులు దారి తప్పి అడవికెళితే బ్రతికి బయటపడే వరకు అక్కడే అడ్జస్ట్ అవ్వాలి కదా. అంటే నేను నీకు మృగంలా కనిపిస్తున్నానా? మృగాలు ఆత్మరక్షణ కోసం, ఆకలి కోసం దాడి చేస్తాయి తప్ప అవి తెలివితేటలు చూపించు. నువ్వు నన్ను మనిషిలా చూడట్లేదు సరికదా. మృగాలతో కూడా పోల్చడానికి ఇష్టపడట్లేదు. నేనంత నేరం ఏం చేశాను ఆద్య? మనసు విరిచేశావు, సరిపోదా? నేనేం చేసినా మనిద్దరం కలిసి ఉండాలనే నా ఉద్దేశం. దానికి అవతల వాళ్ళ మనసుతో, వాళ్ళ అంగీకారంతో పని లేదా? అయినా అబద్ధాలాడి మోసాలు చేసి జీవితంలోకి రాగలవేమో, కానీ అక్కడ శాశ్వతంగా ఉండలేవు. అది నువ్వు ప్రూవ్ చేసావు. ఇప్పటికిప్పుడు కూడా అదే రిపీట్ చేసావు నువ్వు. ఒక్కటి అడుగుతాను చెప్పు. ఇందాక జరిగిన ఇన్సిడెంట్ నిజమే అయితే, నేను చావు బ్రతుకుల మధ్యలో ఉంటే నువ్వు నా కోసం ఆగిపోవా? ఆగిపోను. నన్ను బతికించుకోవా? అసలు నువ్వు నాకేమవుతావని నేను నీకోసం ఆగిపోవాలి? మనిద్దరి మధ్య ఏం బంధం ఉందని నిన్ను బ్రతికించుకోవాలి చెప్పు. ఆల్రెడీ లాయర్ గారికి నోటీస్ పంపించాను. అంటే నేను చనిపోయినా నీకు ఓకేనా? అది నాకు సంబంధం లేని విషయం. అంటే నేను నిజంగానే విషయం తాగితే? తాగు, నాకేంటి? రామా, మన వాళ్ళంతా ఇక్కడ ఆడుతుంటే అక్కడ చూస్తావేంటి? ఆ టీంలో ఒక రాణి మిస్ అయింది కదా. ఎవరు? ఇంకెవరు? అష్మిత. వాళ్ళ గురించి మనకెందుకు రామా, మనకి టైం లేదు. మనం ప్రాక్టీస్ చేద్దాం రా.
ఆ, ప్రాక్టీస్ చేయండి మేడం. ఈ రోజు నో ప్రాక్టీస్ సార్, ఓన్లీ అబ్జర్వేషన్. అది కాదు మేడం, ప్రాక్టీస్ చేయకపోతే సార్ నేను నేషనల్ ప్లేయర్ని, నాకు అవసరం లేదని చెప్తున్నానా? సరే అయితే మీ ఇష్టం. పెన్నికిన దానికి దొరకకుండా నేను అవస్థ పడుతుంటే వీడంటే ప్రాక్టీస్ అంటున్నాడు. తెలీదు కదే, లైట్ తీసుకో. ఓ కుర్చీ వేవే. కూర్చుంటే దొరికిపోతావే. మరి నొప్పి భరించాలి. సరే, స్టిక్ చేతిలో ఉందిగా, స్టైల్ మెయింటైన్ చేస్తానులే. అబ్బా అబ్బా. ఇవ్వు. హలో, ఇలాంటి గోల్స్ మా అస్మిత స్కూల్ డేస్ లోనే వేసింది. ఏయ్, ఏం చేస్తున్నావే? వాళ్ళతో మనకెందుకు? వచ్చేయ్. నువ్వు ఉండు అస్మిత.